మన భారత చరిత్రలోనే అత్యంత శక్తివంతమైనటువంటి చక్రవర్తి ఎవరంటే ఎవరైనా సరే అశోకుడి పేరు చెప్తారు. అయితే అశోకుడు సింహాసనం కోసం తన 99 మంది సోదరులను చంపి సింహాసనం అధిష్ఠించాడని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. దాని గురించి ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే ఒక గ్రంథం అయితే ఉంది. సో ఆ గ్రంథమే వచ్చేసి మహావంశ. సో మహావంశ అని చెప్పేసి ఒక గ్రంథం ఉంటుంది. సో మహావంశ అని చెప్పేసి ఈ మహావంశం అనేది ఏంటంటే శ్రీలంకకి సంబంధించినటువంటి ఒక బౌద్ధ గ్రంథం అనమాట. సో ఇదేంటంటే శ్రీలంక సింహాల, అప్పుడు శ్రీలంకని సింహాల అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సింహాల బౌద్ధ గ్రంథం అనమాట ఇది. సింహాల బౌద్ధ గ్రంథం. ఈ గ్రంథంలో ఏం చెప్పిందంటే అశోకుడు తన సోదరులైనటువంటి 99 మందిని, సో 99 మందిని చంపి, సో వీళ్ళందరినీ చంపి సింహాసనాన్ని అధిష్ఠించాడు. అయితే అతను ఒక్కరిని మాత్రం వదిలేశాడు తన బ్రదర్స్లో. అతను ఎవరంటే మొగలిపుత్త తిస్సా. సో మొగలిపుత్త తిస్సా అనే అతన్ని మాత్రమే వదిలేసి మిగతా వాళ్ళందరినీ కూడా చంపేసి సింహాసనాన్ని అధిష్ఠించాడని చెప్పేసి చెప్పిందనమాట. అలానే ఇక్కడ ఈ గ్రంథం ఇంకా ఏం పేర్కొందంటే అశోకుడిని చండాశోకుడు అని కూడా పేర్కొందనమాట. చండాశోకుడు పేర్కొన్నది. కానీ అశోకుడు ఎప్పుడైతే బౌద్ధ మత సిద్ధాంతాలని, కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మత సిద్ధాంతాలని పాటించాడు, అంటే అశోకుడు కళింగ యుద్ధానికంటే ముందే బౌద్ధ మతాన్ని స్వీకరించాడు, కానీ సిద్ధాంతాలని పాటించలేదు. ఈ మారణహోమం చూసిన తర్వాత కళింగ యుద్ధంలో ఇప్పుడు బౌద్ధ మత సిద్ధాంతాలని పాటించి తర్వాత ధర్మాశోకుడిగా మారాడు. కాబట్టి చండాశోకుడు ఎలా మారాడంట? ధర్మాశోకుడిగా మారాడు. సో ధర్మాశోకుడిగా మారాడని చెప్పేసి ఈ యొక్క గ్రంథమే పేర్కొందనమాట. ఈ మహావంశ అనేది ప్రధానమైనటువంటి గ్రంథం, మౌలిక సంబంధించిన చరిత్రలో ప్రధాన గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి ఈ యొక్క 99 మంది సోదరులను చంపడానికి ప్రధానమైన ఆధారం ఇందులో ఉందన్నమాట. సో అందులో వాళ్ళు రాశారు, పేర్కొన్నారు, ఇలా అశోకుడు చేశాడని చెప్పేసి పేర్కొన్నారు. కాబట్టి దీన్ని మనం చరిత్రలో ఆధారంగా తీసుకోవచ్చు.